హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ కానీ కామెంట్ కానీ మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ బాయ్ ఫ్రెండ్ ఇలా చేస్తుంటే మీరు వారికి సెకండ్ ఆప్షన్ అని అర్థం. ఇద్దరు ముగ్గురితో ఏకకాలంలో ప్రేమాయణం నడుపుతున్న వాళ్ళు ఇప్పుడు చాలామందే ఉన్నారు. టెక్నాలజీ భాషలో చెప్పాలంటే ఇప్పటి జంటలు చాలా వరకు బ్యాకప్ లాగా పరస్పరం ప్రేమలో మునిగతేలుతున్నారు. ప్రేమలో ఉన్నప్పుడు మనం ప్రేమించిన వ్యక్తే మన ప్రాణం, వారు కూడా మనమంటే అంతే ఇష్టపడుతుంటారని చాలామంది అనుకుంటారు. అయితే అలా అనుకోవడం ఈ రోజుల్లో ఓ భ్రమే. మీ ప్రియమైన వ్యక్తి ఈ 12 ప్రవర్తనలను ప్రదర్శిస్తే వారు బహుశా మిమ్మల్ని బ్యాకప్ లాగా వ్యవహరిస్తున్నారని అర్థం. 1. మీతో ప్లాన్లను రద్దు చేయడం. మీతో కలిసి బయటకు వెళ్లడం, డిన్నర్కి వెళ్లడం లేదా మీరిద్దరూ కలిసి చేయాలనుకుంటున్నది వంటి ప్లాన్లను రద్దు చేయడం అంటే వారు మిమ్మల్ని నిజంగా ప్రేమించడం లేదని లేదా మీరే వారి రెండవ ఆప్షన్ అని అర్థం. 2. డేటింగ్ టైంలో ఫోన్లో. ఎవరైనా ఎప్పుడూ ఫోన్లో ఉంటే, ముఖ్యంగా వారు మీతో ఉన్నప్పుడు కూడా ఫోన్లో బిజీగా ఉంటే, వారు మిమ్మల్ని నిజంగా ప్రేమించడం లేదని అర్థం. మీ పట్ల శ్రద్ధ చూపకూడదనుకునే వ్యక్తులు వీలైనంత వరకు కమ్యూనికేట్ చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు, ఫోన్ను ఆశ్రయిస్తారు. 3. మీ గురించి వారి స్నేహితులకు తెలియకపోవడం. మీతో డేటింగ్ చేస్తున్నప్పుడు తన సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులలో ఎవరికైనా మిమ్మల్ని పరిచయం చేయకపోతే, ఇది మీ పట్ల ప్రేమ లోపానికి సంకేతం. వారు మీ గురించి ఎవరికీ చెప్పకపోతే, వారు మిమ్మల్ని ఒక ఆప్షన్గా ఉంచుకున్నారని చూపిస్తుంది. 4. మీ లక్ష్యాలను చూసి నవ్వడం. మీ కోరికలు, కలలు మరియు లక్ష్యాలను వెలకట్టకుండా వెక్కిరించే వారి ధోరణి మీకు వారి మద్దతు ఉండదని చూపిస్తుంది. మీకు మద్దతు ఇవ్వకుండా మిమ్మల్ని ఎగతాళి చేసే వారికి మీరు ముఖ్యం కాదు. 5. విరామం లేనివారు. మీతో ఏదైనా ప్లాన్ చేసినా సమయానికి వచ్చి కలవకపోవడం మీరు వారికి అంత ముఖ్యమైనవారు కాదని చెప్పడానికి ఇది కూడా ఒక సంకేతం. 6. విమర్శలు చేయడం. మిమ్మల్ని ఎగతాళి చేయడం, విమర్శించడం వంటి చర్యలు వారు మీ పట్ల ఆసక్తి చూపడం లేదని తెలియజేస్తుంది. మీ భాగస్వామి యొక్క ఈ ప్రవర్తన మీరు వారికి ముఖ్యమైనది కాదని చూపిస్తుంది. 7. మీ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపకపోవడం. పేరుకు మాత్రమే ప్రేమికుడు, భాగస్వామి ఉండి మీ పట్ల వారికి ఎక్కువ ఆసక్తి లేకపోవడం నిజానికి మీరు వారి రెండవ ఆప్షన్ అని చూపిస్తుంది. 8. విస్మరించడం. మీకు ప్రాధాన్యత లేకుంటే మీ ప్రియమైన వారితో మీరు మంచి సంబంధాన్ని ఏర్పరచుకోలేరు. వారు మీ ఫోన్ కాల్లు, మెసేజ్లను, సందేశాలను విస్మరించడం ద్వారా మిమ్మల్ని విస్మరించవచ్చు. 9. చివరిలో ఎల్లప్పుడూ ప్రణాళికలు వేయడం. మీ ప్రియమైన వారు మిమ్మల్ని బ్యాకప్గా పరిగణిస్తున్నారని ఈ ప్రవర్తన చూపిస్తుంది. మీరు ఎప్పుడైనా వారికి అందుబాటులో ఉంటారని భావించి వారు ఎల్లప్పుడూ చివరలో ప్రణాళికలు వేస్తారు. 10. ప్రత్యేక సందర్భాలలో మీతో ఉండకపోవడం. వారు సెలవులు లేదా పుట్టినరోజులు వంటి ప్రత్యేక సందర్భాలలో మిమ్మల్ని పలవరు లేదా మిమ్మల్ని అలరించేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించరు. 11. మీ పట్ల బాధ్యతారాహిత్యంగా ఉండటం. మీ పట్ల ఆసక్తి, బాధ్యత లేకపోవడం అంటే మీరు వారి బ్యాకప్ అని అర్థం. మీరు ఈ ప్రవర్తనను చూసినట్లయితే మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. 12. భవిష్యత్తు కోసం ఎలాంటి ప్రణాళికలు వేయకపోవడం. మీరు నిబద్ధతతో సంబంధాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లయితే భవిష్యత్తు గురించి మాట్లాడటం చాలా అవసరం. ఇది అందరూ వేసే అడుగు. మీరు కూడా అలాంటి పదాలకు దూరంగా ఉన్నట్లయితే మీరు బ్యాకప్గా వ్యవహరిస్తున్నారని అర్థం.